విభీషణుడు రావణుడికి ఎంత హితబోధ చేసినా అతను వినలేదు. ఇక లంకలో ఉండలేక విభీషణుడు రాముడి దగ్గరకు బయలుదేరాడు. దక్షిణ సముద్ర తీరంలో రామలక్ష్మణులు బస చేసిన చోటికి విభీషణుడు అతని నలుగురు అనుచరులు ఆకాశ మార్గాన ఎగురుతూ చేరుకున్నారు. ఆకాశ మార్గంలో వస్తున్న విభీషణుడిని అతని అనుచరులను వానరవీరులు చూశారు. విభీషణుడు ఆయుధాలతో పాటు వచ్చాడు. రావణుడే వీరిని పంపించుంటాడని వానరవీరులు అనుమానించారు. వారిపై దాడి చేయడానికి సిద్ధంగా ఉండాలని సుగ్రీవుడు వానరులను ఆజ్ఞాపించాడు. అప్పటికీ ఆకాశంలోనే నిలిచి ఉన్న విభీషణుడు సుగ్రీవుడికి వినిపించేలా ఇలా అన్నాడు: వానరవీరులారా, వినండి. నా పేరు విభీషణుడు. దుర్మార్గుడైన రావణుడి తమ్ముడిని. ఈ రోజు నుంచి రావణుడు నాకు శత్రువు. సీతమ్మను విడిచిపెట్టాలని ఎంత బతిమాలినా నా అన్న వినలేదు. అందుకే లంకలో అందర్నీ విడిచి శ్రీరాముడి శరణు కోరి వచ్చాను అని విభీషణుడు సుగ్రీవుడికి వినపడేలా ఆకాశంలోనే నిలిచి చెప్పాడు. అయినా సరే సుగ్రీవుడు విభీషణుణ్ణి నమ్మలేదు. సుగ్రీవుడు రామలక్ష్మణుల దగ్గరకు వెళ్లాడు. మాయారూపులు, దుర్మార్గులు, అతీత శక్తులున్న ఈ రాక్షసులను నమ్మకూడదని, ఈ రావణుడి సోదరుడు గూఢచర్యం కోసమే వచ్చుంటాడని, శత్రువు దగ్గర్నుంచి వచ్చిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మలేమని, వీరిని శిక్షించాలని సుగ్రీవుడు రాముడితో అన్నాడు.